కనుక ఈరోజు వాక్యం చెప్పే మీకు క్రైస్తవులకు ఎస్పెషల్గా మనకి చాలా వివేకం అవసరం. ఇప్పుడు డైరెక్టర్ గారు జైశాల పీడి సుందర గారు వివేకం చెప్తాను చూడండి. క్రీస్తు సిలువై పడ్డాడని అహ్మద్ దేదాతో పోటీ జరిగింది 1995. మీలో కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. పీడబ్ల్యూడీ గ్రౌండ్ బుక్ చేసాం, వేల మంది జనం వచ్చేస్తున్నారు. ఈలోపు ఎస్పీ పిలిపించాడు. ఎస్పీ మేము కూడా ఉన్నానండి అప్పుడు. ఎక్కడున్నారు చెప్పండి, ఆ మెయిన్ స్పీకర్ పీడి సుందర గారు పిలిపించండి, అర్జెంట్గా రమ్మనండి అని చెప్పంటే, ఇలా ఎస్పీ ఆఫీస్ నుంచి కబర్ వచ్చిందండి, రమ్మన్నారంటే సరే వెళ్తానండి. సరే వెళ్ళాం. ఎస్పీ చూసి అన్నాడు, ఏమండి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారండి అని అడిగాడు. ఏమనుందంటే గాస్పల్ మీటింగ్స్ అని ఉందండి పర్మిషన్. మీరు గాస్పల్ మీటింగ్స్ అని మీరు పర్మిషన్ తీసుకొని డిబేట్ ఏంటండి అని అడిగాడు. మీరు తీసుకుందేమో గాస్పల్ మీటింగ్స్ అని తీసుకున్నారు, సువార్త మహాసభలని రాశారు మీ వినతి పత్రంలో. మీరు పెట్టిందేమో పోటీ, కనుకంటే మీ మీద మన యాక్షన్ తీసుకోవాలా వద్దా అని అడిగాడండి. మాకు కూడా ఒకసారి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అంతే కదా, పర్మిషన్ ఒక పేరు మీద తీసుకున్నాం, పెడుతుందేమో ఒకటి, ఏం చేయాలి ఇప్పుడు అని. నిజంగా ఆ టైంలో ఆలోచన వచ్చిందండి. జైశాల్ గారికి ఒక మాట అన్నాడండి, ఏమండి ఎస్పీ గారు నేను మాట చెప్తున్నాను సార్, ఏమనుకోకండి, గాస్పల్ అంటే ఏంటి తెలుసండి మీకు? బైబిల్ నాకు తెలుసండి అన్నాడు. నేను అప్పుడప్పుడు చదివిన అంటే తెలుసండి, యేసుక్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధానం అండి గాస్పల్ అంటే. 1 కొరింథీ 15:1-3 వచనాల్లో ఉందండి. మరి ఇప్పుడు ఇతనేమో అసలు యేసు ప్రభు సమాధి చేయబడి తిరిగి లేవలేదు అంటున్నాడండి, క్రీస్తు సిలువ వేయబడలేదని. మరి ఆ సువార్తను ప్రకటించడానికి నేను వచ్చానండి, అందుకే క్రీస్తు సిలువ వేయబడ్డ మీటింగ్ పెట్టాను అన్నాడండి. దెబ్బతో మైండ్ బ్లాక్ అయిపోయిందండి అడిగి. ఓకే సార్ మీరు పెట్టుకుని ఎవరంటే చూస్తాను అంతే. చూసారా, నిజానికి అలాంటి ఆలోచనలు వస్తాయండి అప్పుడప్పుడు, దేవుడే ఇస్తుంటాడు.